మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ స్పీకర్ గారు చెప్తున్నారు. పోచారం యాదయ్య పార్టీ మారినట్లు ఆధారాలు లేవు, వారిద్దరు బీఆర్ఎస్లోనే ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పై గుర్తుపై గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి తర్వాత కాలే యాదయ్య కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది తీర్పు ఇచ్చారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాసరెడ్డి కాలే యాదయ్య బీఆర్ఎస్లోనే ఉన్నట్టు వెల్లడించారు. ఈ ఇద్దరు పార్టీ మారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, వీరిపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లు కొట్టివేశారు. కాగా ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 ఎమ్మెల్యేలు అరకెపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ తర్వాత ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి కాలే యాదయ్యలకు ఊరట లభించింది. కాగా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు ఆరోపణలు రాగా గతంలో 5 తాజాగా మరో 2పై క్లీన్ చిట్ ఇచ్చారు. మరో 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ విషయంలో ఇంకా విచారణ జరగాల్సింది. ఇక వీళ్ళిద్దరైతే పక్కా ఆధారాలు ఉన్నాయి, కడియం శ్రీహరి గారికి తర్వాత దానం నాగేందర్ గారికి. ఎందుకంటే దానం నాగేందర్ గారు ఎమ్మెల్యే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉండి పార్టీ మారి ఇక్కడ సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి. ఒక పార్టీ మారిండు అనడానికి ఇంతకంటే కారణం ఇంకేం కావాలో తెలీదు. తను ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ పార్టీలో సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ పైన ఎంపీగా పోటీ చేసిండు. ఎవరు? మన దానం నాగేంద్ర గారు. ఇక కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీ శేషంగన్పూర్లో బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి తన కూతురుకి టికెట్ ఇవ్వడం కోసం పార్టీ మారి తన కూతురికి ఎంపీ చేయడం కోసం కాంగ్రెస్ కండ కప్పుకొని ఊరూర ప్రచారం చేసి వాళ్ళ బిడ్డను గెలిపించుకొని పార్టీని కాస్త కడియం శ్రీహరి ఆఫీసును కాస్త కాంగ్రెస్ ఆఫీస్గా మలుచుకున్నాడు. ఇంగిటు డాక్టర్ సంజయ్ విషయంలో కూడా ఇదే. ఇంకా వీరు 3 విచారణ జరగాల్సి ఉన్నది. ఇక మిగతా 7 అయితే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారట. ఇక మరి ఎమ్మెల్యేలు మీరే చెప్పాలి, అక్కడ ఉన్న జనాలకు తెలవాలి, ఎమ్మెల్యేలకు తెలవాలి. వీళ్ళేమో మా పార్టీలో లేరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటికి నెడుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలు మా పార్టీయే కాదని చెప్పేసి కోర్టుకు ఎక్కే. ఇక ఇప్పుడు ఇటుగాక మధ్యలో విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ ఎమ్మెల్యేల పరిస్థితి. నేడు సుప్రీంలో విచారణ. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. శుక్రవారం విచారణ జరుగుతున్న దృష్ట్యా గురువారం స్పీకర్ తీర్పు వెలువరించారు. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో, సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. ఇలా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందట. దీనికి సంబంధించినటువంటి కేసు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.